ఫండమెంటల్ ప్రిన్సిపల్ సివిల్ అంశాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదు. ఇద్దరు వ్యక్తులకు ఆస్తి తగాదా ఉంటే అది పోలీస్ స్టేషన్లో తేలేదు కాదు. చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ అవుతున్నాయని మనమే విమర్శిస్తుంటాం. ఆస్తి తగాదాలు సివిల్ మ్యాటర్స్ కనుక పోలీసులకు సంబంధం లేదు. సో అందువల్ల పోలీసులు అక్కడ ఏదైనా ఆ సివిల్ డిస్ప్యూట్ కాస్త క్రైమ్కు కనుక రిజల్ట్ అయితే, ఇఫ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ఎ క్రైమ్ దెన్ పోలీస్ విల్ ఎంటర్. కానీ ఇక్కడ కేవలం మోహన్ బాబు ఇంట్లో ఆస్తి తగాదా మాత్రమే అయితే ఖచ్చితంగా పోలీసులకు సంబంధమే లేదు. లా అండ్ ఆర్డర్ తర్వాత సంగతి. లా అండ్ ఆర్డర్ అనేది ఇంకా చాలా పెద్ద పదం. అసలు లా అండ్ ఆర్డర్తో సంబంధం లేకుండా కూడా పోలీస్ ఎంటర్ అవుతుంది ఎప్పుడు ఇఫ్ దేర్ ఈస్ ఎ క్రైమ్ ఇన్వాల్వ్. సివిల్ డిస్ప్యూట్ క్రైమ్కి దారి తీయచ్చు. ఇప్పుడు మీరు నాకు ₹1,00,000 ఇచ్చారు, నేను మీకు ₹1,00,000 రిటర్న్ ఇయ్యనన్నాను, మీరు వచ్చి నన్ను గల్లబట్టి వసూలు చేశారు అనుకోండి, ఫిజికల్ అసాల్ట్ కనుక క్రైమ్ అవుతుంది. డిస్ప్యూట్ సివిల్, మీరు నాకు ₹1,00,000 ఇచ్చారు, నేను మీకు ఇస్తలేను, అది దట్ ఇస్ ఎ సివిల్ డిస్ప్యూట్. మీరు నా పైన పోలీస్ స్టేషన్లో మీరు కేసు పెడితే తప్ప అది కూడా నన్ను చీటింగ్ చేశారని, క్రైమ్ కూడా చీటింగ్ కూడా క్రైమ్ కనుక మీరు ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు అవుతుంది. కానీ ఫిజికల్ అసాల్ట్ చేశారనుకోండి డెఫినెట్గా క్రైమ్, డైరెక్ట్ క్రైమ్. సో అందువల్ల అక్కడ సమస్య ఏమొచ్చింది, మా ఓవర్ మీద ఎవరు దాడులు చేసుకున్నారని కదా. ఇప్పుడు ఇదే హైకోర్టు తీర్పులో బౌన్సర్లను ఉండకూడదని కూడా తీర్పిచ్చింది.